ప్రభుత్వాలు నాయకులు మారుతున్న సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం మాత్రం శూన్యం. పంచగ్రామాల భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సింహాచలం మార్కెట్ కూడలిలో సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ సమస్య మొదలై 25 ఏళ్లు గడుస్తున్న పంచగ్రామ భూ సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించడం లేదని, అన్ని రాజకీయ పార్టీలు సమస్యను అజెండాగా పెట్టుకుని పబ్బం గడుపుతున్నారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు ముందు వచ్చి పరిష్కారం చూపుతామని, దేవస్థానానికి ప్రత్యామ్నాయ స్థలం ఏర్పాటు చేయడం ద్వారా పరిష్కారం చూపుతామని చెప్పడం, ఎన్నికలు అయిన వెంటనే మొహం చాటేయడం పరిపాటిగా మారిందని తెలిపారు. పంచగ్రామాల భూ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. ఇల్లు రిపేర్లకు అనుమతి ఇవ్వాలి. పంచగ్రామాల సమస్యను పరిశీలించాలి. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేయాలని ఈరోజు సింహాచలంలో సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పంచగ్రామాల భూ సమస్య గత 25 ఏళ్లుగా ఇబ్బంది నలుగుతూ ఉంది. 5 ముఖ్యమంత్రులు మారారు. 2 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గారిని, అలాగే 3 తెలుగుదేశం ముఖ్యమంత్రులు, జగన్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రులు మారారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి సంవత్సరం క్రితం నేను త్వరలో పరిష్కారం చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఈ సంవత్సర కాలంగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు. కాకపోగా మరింత కోర్టులో ఉన్నాయని చెప్పేసి మరింత ముందుకి తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి 2014 జూన్ 12వ తేదీన 3 నెలల్లో పరిష్కారం చేస్తామని చెప్పి 5 సంవత్సరాల వరకు పరిష్కారం చేయకుండా 2019లో ఓ జీవో ఇచ్చి 229 జీవో ఇచ్చి పరిష్కారం చెప్పన్నారు. 15 రోజులు ఎలక్షన్ వచ్చింది. దీని మీద కోర్టు స్టే తీసుకొచ్చారు. అంటే ఇది పరిష్కారం చేద్దామన్నా, లేకపోతే దీన్ని మరింత జటిలం చేద్దామని చెప్పి అంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు సుమారు 12,149 ఇళ్ళు ఉన్నాయి. అందులో 420 ఎకరాలు అవుతుంది. దానిలో భాగంగానే 610 ఎకరాలు భూమి ఇచ్చి ఇది పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది తప్పితే, మీటింగ్లు అవుతున్నాయి తప్పితే పరిష్కారం జరగటం లేదు. దీర్ఘకాలంగా అప్రస్తుతంగా ఉన్న సమస్యల్లో ప్రధానమైన సమస్య విశాఖ జిల్లా పంచగ్రామ. దీన్ని పరిష్కారం చేస్తామని వరుసగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు హామీలు అయితే ఇస్తున్నారు, కానీ దీని పరిష్కారం మాత్రం చేయటం లేదు. ఇక్కడ సందేహం ఏమవుతుందంటే, ఒక చిన్న సమస్యని, ఒక ప్రాంతీయ సమస్యను పరిష్కారం చేయలేనంత అసమర్థులే మన ముఖ్యమంత్రులని ఆ రకంగా అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సమస్యలే పరిష్కారం చేస్తున్నారు కదా. అందులో సమర్థత ఉన్నా ఎందుకు పరిష్కారం చేయట్లేదని సమస్య వస్తుంది. ప్రధానంగా మేము అనుకుంటున్నది ఏంటంటే, ప్రభుత్వానికి ఈ సమస్య పరిష్కారం చేయాలని ప్రజలు మభ్యపెట్టడానికి అయితే చెప్తున్నారు, కానీ చిత్తశుద్ధి మాత్రం చూపిస్తారు లేదు. చిత్తశుద్ధిగా ఉంటే ఈ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళతోటి పంచగ్రామాల ప్రజా రైతు సంక్షేమ సంఘం ఉంది, వాళ్ళతో ఇప్పటికే మాట్లాడుతుండేది. 25 ఏళ్ళు అయిపోయి ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా కనీసం మాట్లాడలేదంటే ప్రభుత్వం ఏం చెప్తుంది. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ తోటి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. గతంలో సమస్యను సృష్టించిందే తెలుగుదేశం ప్రభుత్వం. సమస్యను ఎన్నికల్లో ఓడిపోయే ముందు సమస్యను పరిష్కారం చేస్తామని అడావుడిగా ఒక మెమో తీసుకొచ్చారు. అది కూడా అబద్ధమని తేలిపోయింది. మళ్ళీ అధికారంలోకి వచ్చారు. పంచగ్రామాల భూ సమస్య ఎవరికీ అవగాహన లేదు, నాకే ఉంది, నేనే చేస్తానని చెప్పాడు ముఖ్యమంత్రి. ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా పంచకర్లు కానీ ఎవరైనా సరే మాకు అనుభవం ఉంది కాబట్టి పంచగ్రామాల భూ సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పారు. ఆ అడావుడిగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడామని చెప్పారు. అలాగే రాజుగారి దగ్గరికి వెళ్ళాము, ఆయన కూడా స్పందించాడు. ఇంకేముంది, సమస్య పరిష్కారం అయిపోద్దని చెప్పారు. మేము సంవత్సరం కాలం నుంచి నిజమే వీళ్ళందరూ కలిశారు, ఎలాగైనా ఈసారి సమస్య పరిష్కారం అయిపోద్ది, అవగాహన ఉన్న వ్యక్తి, పట్టాలు ఇప్పించిన వ్యక్తి, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వెంటనే సమస్య పరిష్కారం అవుద్దని మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఈ సంవత్సరం అయినా ఇంకెక్కడ మాట్లాడలే. వాళ్ళు మాట్లాడేదంతా ఏంటంటే ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ కేసులు పెట్టుకోవటం, తిట్టుకోవటం. మళ్ళీ మొదటికొచ్చారు, కోర్టులో ఉందని చెప్తున్నారు. మీరు ప్రభుత్వం, మీరు శాసనం చేస్తే కోర్టు ఎంతసేపు? మీరు నిజంగా తిరుపతి భూముల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ అడ్డుకున్నప్పుడు అక్కడే రోడ్డు మీద శాసనం చేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక్కడ మీరు చేయడానికి ఏమడ్డు వస్తుంది? కోర్టు అడ్డు వస్తుందా? నిజం చెప్పండి. కోర్టు గురించి అసలు మీరు మాట్లాడొద్దు. మీరు నిజంగా చిత్తశుద్ధితో ఈ సమస్యల పరిష్కారం చేయాలంటే 5 నిమిషాల్లో శాసనసభలో శాసనం చేసి వెంటనే పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం అవుతుంది.